కల్పించాలి ఉద్యోగ భద్రత అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం విఓఏ ఆర్పి అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లపై ఇవాళ రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయి. ఈ రాజకీయ వేధింపుల కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల అంగన్వాడీలు కానివ్వండి, ఆశాలు కానివ్వండి, స్కీమ్ వర్కర్లు కానివ్వండి తీవ్ర మానసిక ఆందోళనకి గురవుతా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడి ఆసుపత్రి పాల్గొనడం కూడా జరిగింది. ఇప్పటికే స్కీమ్ వర్కర్లు పనిభారం పెరిగిపోయి వేతనాలు తక్కువగా ఉండి అనేక సంవత్సరాల నుండి మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. గత ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. ఇవాళ గత ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే స్కీమ్ వర్కర్ల సమస్యలు ఉన్నాయో మేము పరిష్కారం చేస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ఈ రోజున ఇవాళ ప్రభుత్వాలు నేను చెప్తా ఉన్నాయి, ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎక్కడా కూడా మేము రాజకీయ వేధింపులు పాల్పడమని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుందంటే గ్రామాల్లో స్థానికంగా రాజకీయ నాయకులు ఇవాళ పని ప్రాంతాలకు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి బెదిరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా చిరుద్యోగులు అలాగే స్కీమ్ వర్కర్ల మీద రాజకీయ వేధింపులు ఆపాలి, అలాగే వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఇవాళ కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అలాగే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కూడా కింద ఉన్నటువంటి వారి పార్టీ యంత్రాంగానికి వారు చెప్పి ఈ వేధింపులు ఆపాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిరుద్యోగులు స్కీమ్ వర్కర్లపై జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి దాడిని ఆపాలని, వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఒత్తిళ్లను తగ్గించాలని, రాజకీయ వేధింపులను అరికట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మన జిల్లాలో కూడా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నాలో మరి ఈ రోజున స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులు పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం అనేక సమస్యల మీద అనేక మార్లు ప్రభుత్వాలకి మెమోరాండాలు ఇచ్చి వినతిపత్రాలు ఇచ్చి సమస్యలు చెప్పుకుంటే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అటువంటి ప్రభుత్వాన్ని మొత్తం ఉద్యోగులు స్కీమ్ ఉద్యోగులు అందరూ కూడా గద్దెన దింపారు. మరి ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయ్యింది. మీరు గత ప్రభుత్వంలో నియమించినటువంటి వారు మీరు మాకు అవసరం లేదు దిగిపోండి అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. చాలీ వేతనాలతో ఒక ప్రక్క వాళ్ళు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. అలాగే రోజుకొక యాప్, పూటకొక మార్పు, మరి రిజిస్టర్ లేవు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సక్రమంగా ఉండవు. అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడికి తట్టుకొని ఈ రోజున పనిచేస్తున్నారు స్కీమ్ ఉద్యోగులు చిరుద్యోగులు. కానీ ఈ రోజున ప్రభుత్వం వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి పని భారాన్ని తగ్గించండి అని చెప్పి మెమోరాండాలు ఇస్తే ఈరోజు మీరు తగ్గండి, మేము అధికారంలోకి వచ్చాం, మా వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి చాలా చోట్ల ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి ఒత్తిళ్లకి లోనై అక్కడక్కడ స్కీమ్ వర్కర్లు ఇప్పటికే పురుగుల మందు తాగినటువంటి పైన మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 10 మందికి పైగా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ మానసిక ఆరోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తే మేము ఎటువంటి రాజకీయ మరి వాటికి కూడా మేము పాల్పడటం లేదు, మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అన్నారు. కానీ ఒక్కసారి ఆచరణలో చూడండి, అనేక చోట్ల రాజకీయ వేధింపులకు గురవుతున్నారు. మిమ్మల్ని తీసేస్తామనే బెదిరింపులు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి స్కీమ్ వర్కర్ల మీద చిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వేధింపులను అరికట్టాలని, వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో సామరస్యంగా పరిష్కరించాలని, చాలని వేతనాలతో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వేతనాల గురించి కూడా ఆలోచించాలని చెప్పి, సౌకర్యాల్ని కల్పించాలని చెప్పి స్కీమ్ వర్కర్లకు, అలాగే ఏదైతే చిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకి గత ప్రభుత్వం వచ్చినప్పుడు